తన సహోదరుణ్ణి చాటున దూషించేవాడు నరహంతకుడు. తన సహోదరుని చాటున దూషించే తత్వం. పైకి మాత్రం మన ముందు బాగా మాట్లాడతారు, పక్కకెళ్ళి దూషిస్తూ ఉంటారు, పక్కకెళ్ళి వెన్నుపోటు మాటలు, పక్కకెళ్ళి అపహసించి మాట్లాడతారు, కించపరిచి మాట్లాడతారు, అవహేళన చేసి మాట్లాడతారు, వెక్కిరించి మాట్లాడతారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, బూతు మాటలైనను సరసయోక్తులైనను మాట్లాడేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. బూతు మాటలైనను సరసయోక్తులు చాలా స్పష్టంగా ఫిలిప్పి సంఘానికి చెప్పాడు ఈ మాటలు. మీరు బూతు మాటలు మాట్లాడుతున్నారా, కపటపు మాటలు, దూషణ మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే సరసయోక్తులు ఎదుటి వ్యక్తిని కించపరిచి జుగుత్సాహకరంగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, హాస్యాస్పదంగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని బాడీ షేమ్ చేయటం ఎంత ప్రమాదకరమైనటువంటి దురాత్మలో తెలుసా ఇవి. ఇవన్నీ పోవాలంటే దేవుని వాక్యమును మనలోకి ఆహ్వానించాలి. కేవలం దేవుడు మన భౌతికమైనటువంటి అవసరతలు తీర్చేవాడుగానే మనం అలవాటు పడిపోయాం పిల్లరా. మన విశ్వాసం కూడా ఎలాగుందంటే, నేను కేవలం నా విశ్వాసము డబ్బులు సంపాదించడానికి, ఆస్తిని కూడగట్టుకోవడానికి, పేరుని సంపాదించడానికి, కేవలం ఈ లోకంలో కార్యాలు అద్భుతాలు చూడడానికి అన్నట్టుగా విశ్వాసాలు ఉంటున్నాయి. అది ఎప్పటికైనా ప్రమాదమే. అవన్నీ పొందుకోవద్దని ఎప్పుడు నేను ప్రకటించను, కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసంలో నువ్వు ముందు కొనసాగుతున్నప్పుడు నీలో దుష్టత్వం ఉండకూడదు, నీలో కపటం ఉండకూడదు, నీలో వేషధారణ ఉండకూడదు, నీలో అసూయ ఉండకూడదు, నీలో దూషణ మాటలు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డ, అలా ఉండకుండా ఉండాలంటే నువ్వు దేవుని రుచి చూడాలి, ఆయన కృపను చూడాలి, ఆయన కృపను నీ జీవితంలోకి ఆహ్వానించాలి. ఆయన కృప నీలో ఉన్నప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి మీద అసూయపడవు. ఆయన కృప నీలో ఉన్నప్పుడు నీలో దుష్టత్వం ఉండదు. ఆయన కృప నీలో ఉన్నప్పుడు నీకు వేషధారణ ఉండదు. ఆయన కృపను ఎప్పుడైతే కలిగి ఉంటావో నువ్వు సత్యమును కలిగి బ్రతుకుతావు, నువ్వు ఫ్రీడంలో ఉంటావు. ఇవన్నీ మనల్ని బంధిస్తూ ఉంటాయి. అసూయ, వేషధారణ, దూషణ మాటలు, కపటం, దుష్టత్వం, ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? సంకెళ్ళివి మనకు తెలియకుండానే మనల్ని బంధిస్తూ ఉంటాయి.